తోడేలు నుంచి కొన్ని మనం నేర్చుకునే విషయాలను తెలుసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మన జీవితం మళ్ళీ బాగుపడాలి అంటే, మన జీవితం ఇక్కడ దాకా ఉన్న కష్టాలు చాలు, ఇక నుంచి నేను మారతాను, ఇక నుంచి నేను బాగుపడతాను, ఇక నుంచి నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా మలుచుకుంటాను అని అనుకుంటే ఈ తోడేలు రహస్యం మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, తోడేలు రహస్యం మీకు నిజంగా హెల్ప్ చేస్తుంది. నెంబర్ 1, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నిజంగా మీ జీవితాన్ని మళ్ళీ మీరు లాంచ్ చేసుకోవాలి. మళ్ళీ మీ జీవితాన్ని ఇన్ని రోజులు రాసుకున్న పేపర్లు చింపేసి ఈ రోజు నుంచి కొత్త పేపర్ ఫ్రెష్గా మీరు రాసుకోవాలి మీ జీవితాన్ని అనుకుంటే, నంబర్ 1 థింగ్, ఎవరికి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా బ్రతకడం నేర్చుకోండి. అన్నిటికీ కారణాలు చెప్పి అయ్యో నన్ను చెడ్డగా అనుకోవద్దు, అయ్యో నన్ను మంచిగా అనుకోవద్దు, అయ్యో నన్ను ఇట్లా అనుకోవద్దు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రతకడం మానేయండి. నంబర్ 1, ఒక్కరోజైనా జీవితంలో కారణాలు చెప్పకుండా అంటే యాక్చువల్లీ అలా జరుగుంటే ఇలా అయ్యుంటే అని కారణాలు లేకుండా ఎవరికి ఎక్స్ప్లెనేషన్లు చెప్పుకోకుండా బ్రతికే ఒక్కరోజు బ్రతకడం నేర్చుకుందాం. నంబర్ 1. సెకండ్ వచ్చేసి ఒక ఆర్ట్ ఆఫ్ పర్సువేషన్ నేర్చుకోండి. కంపల్సరీగా ఏది సాధించాలన్నా కష్టం వస్తుంది, దాన్ని దాటి ముందుకెళ్ళాలి, ప్రయత్నం చేస్తూ ఉంటా అనేది నేర్చుకోవాలి. థర్డ్ వచ్చేసి ఏది జరుగుతున్నా సరే దానిలో 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. మీకున్న ఏ కష్టమైనా కానీ 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. అది మీరు ప్రోడక్ట్ గానో సర్వీస్ గానో మారినప్పుడు, అంటే మీరు ఇంట్లో కోడలుగా ఉన్నారనుకోండి, మీకు సర్వీస్ ఒక పని ఉంటుంది, రైట్? అక్కడ మీరు ఏదో వంట చేయాలనో లేకపోతే ఆఫీస్కి వెళ్ళి వచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలనో ఏదో ఒక పని ఉంటుంది. మీకంటూ ఒక పని అప్పచెప్తారు. సృష్టిలో మీరు పుట్టి పెరిగింది చనిపోయేదాకా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని అప్పచెప్తారు. ఈ అప్పచెప్పిన పని అది ప్రోడక్ట్ రూపంలో కావచ్చు, సర్వీస్ రూపంలో కావచ్చు, మీకంటూ ఒక పని వస్తుంది. ఈ పని ఒకవేళ గనక మీరు రిలయబుల్ లేకపోతే, అంటే ట్రస్ట్ వర్ది, నమ్మకస్తులుగా మీరు లేకపోతే, మీకు పని ఇవ్వరు సరికదా, మీరు స్లోగా మీ జీవితంలో పడిపోతుంటారు. వాడికి పని అప్పచెప్తే అవుతుందిరా అనే ఒక నమ్మకం మీరు తెప్పించుకోలేకపోతే మీ జీవితం వేస్ట్.